హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిగిలిన ఇడ్లీ పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బోండాలని ఈ విధంగా చేశారంటే నూనె పీల్చుకోకుండా లోపల గుల్లగా చాలా రుచిగా వస్తాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోనికి పులిసిన ఇడ్లీ పిండి 1 కప్పు వేసుకోవాలి. ఫ్రెష్గా చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని అసలు తీసుకోవద్దు. ఒకరోజు ఇడ్లీలు వేసుకున్న తర్వాత మళ్ళీ రోజుకు ఇడ్లీ పిండి మిగులుతుంది కదా, ఆ పిండిని తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పు మైదా పిండిని కూడా వేసుకోండి. అన్నిటిని కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకొని చేసుకోండి. బోండాలు చాలా రుచిగా వస్తాయి. 1 కప్పు ఇడ్లీ పిండికి 1 కప్పు మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు ఫ్రెష్గా ఉన్న పెరుగును వేసుకోవాలి. మీరు ఇడ్లీ పిండి పులిసిన పిండి తీసుకుంటే పెరుగు అనేది ఫ్రెష్గా ఉండేది వేసుకోవాలి. అదే ఇడ్లీ పిండి అనేది ఫ్రెష్గా తీసుకుంటే పెరుగును పులిసినది తీసుకోండి. ఈ పిండిలో నీళ్లు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. పెరుగుతోనే పిండి అనేది బాగా కలుస్తుంది. మనం తీసుకున్న పెరుగే కరెక్ట్గా సరిపోతుంది. పిండిని ఇలా కలుపుతుంటే ఫస్ట్ గట్టిగా అనిపిస్తుంది, కలిపే కొద్దీ మీకు పల్చగా వస్తుంది. పిండిని ఒక 5 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత పిండి చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిపై మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ బోండాల్లోనికి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 10 పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చిని అలానే వేసుకుంటే పేలుతాయండి, కాబట్టి ఇలా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చికి పైన లేయర్ అనేది తెల్లగా వచ్చి మెత్తగా అయ్యేంత వరకు నూనెలోనే బాగా మగ్గించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. పచ్చిమిర్చిని ఇలా మగ్గించుకున్న తర్వాత 1 ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాల్లోనికి ఈ చట్నీ చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చిని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాతనే టమోటా ముక్కలు వేసుకోవాలి. 3 మీడియం సైజు టమోటాలను ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి. చట్నీలో ఇలా చింతపండు వేసుకుంటే చట్నీ అనేది 2 రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ టమోటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా అన్నిటిని కూడా మెత్తగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కిందికి దింపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఈ పచ్చడిని రోట్లో దంచుకున్న కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనికి 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని రోట్లో దంచుకుంటే ఎలా ఉంటుందో అలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నప్పుడు మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి తిప్పేసి అలానే పెట్టేస్తే మెత్తగా వచ్చేస్తుంది. అలా పెట్టకుండా ఇలా తిప్పి అలా ఆఫ్ చేయాలి, ఇలా తిప్పి అలా ఆఫ్ చేయాలి. అలా 2 సార్లు తిప్పితే సరిపోతుంది. చూడండి, చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా చేసుకున్న చట్నీని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు బోండాలని ప్రిపేర్ చేసుకుందాము. పిండిని ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం చట్నీ చేసుకునేంత లోపు పిండి నానితే సరిపోతుంది. అంటే 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలోనికి 1 ఉల్లిపాయను సన్నటి ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ పిండిలో ఉప్పు అనేది అసలు వేసుకోలేదు కదా, ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే ఈ బోండాల్లోనికి ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. మీరు ఏ బోండాలకు పిండిని కలిపినా కూడా పిండిని పొడిపిండి లేకుండా బాగా కలుపుకోవాలి. మనం కలుపుకునే పిండిలో కొద్దిగా పొడిపిండి ఉన్నా కూడా బోండాలు అనేది ఆయిల్లో వేసినప్పుడు మనకి టప్ అని పేలి మీద పడతాయి. జాగ్రత్తగా పిండిని బాగా కలుపుకోండి. పిండి ఎక్కువ గట్టిగా లేకుండా ఎక్కువ పలచగా లేకుండా కలుపుకోండి. పిండి గట్టిగా ఉన్నట్టయితే బోండాలు అనేది గట్టిగా వచ్చేస్తాయి. అలానే పల్చగా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. బోండాలు రౌండ్ షేప్లో కూడా రావు. కాబట్టి పిండిని ఈ కన్సిస్టెన్సీ ఉండేలా కలుపుకొని ఆయిల్లోనికి బోండాల్లా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని స్టవ్ పై పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి.
ఆయిల్ వేడైందో లేదో ఒక్కసారి కొద్దిగా పిండిని ఆయిల్లోనికి వేసి చూడండి. ఆయిల్లో పిండి వేయగానే పైకి తేలినట్టుగా రావాలి. అలా వస్తే ఆయిల్ అనేది కరెక్ట్గా వేడైనట్టు. ఆయిల్ అనేది ఇలా బాగా వేడైన తర్వాత బోండాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక బోండం వేసుకోగానే అది పైకి వచ్చేలోపు మరో బోండం వేసుకోవాలి. ఆయిల్లో బోండాలు ఇలా పైకి తేలినట్టుగా వచ్చాయనుకో, పిండిని మీరు కరెక్ట్గా కలిపినట్టు, బోండాలు కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. బోండాలు చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా వేసుకోవచ్చు. మీకు నచ్చిన సైజులో వేసుకోండి. ఇలా ఆయిల్కు సరిపడినన్ని బోండాలని ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలని ఫ్రై చేసుకోవాలి. బోండాలని వేసుకున్న వెంటనే తిప్పుకోవద్దు. వేసుకున్న 1-2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ బోండాలని అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. బోండాలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బోండాలు లోపలి వరకు బాగా ఫ్రై అయ్యి లోపల గుల్లగా చాలా రుచిగా వస్తాయి. బోండాలు ఫ్రై అవటానికి 5 నిమిషాల టైం అయినా పడుతుంది. ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీరే చెప్తారండి బోండాలు చాలా బాగా వచ్చాయని. బోండాలని ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా పిండిని కూడా బోండాల్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా రుచిగా ఉండే ఇడ్లీ బోండాలు టమాటా చట్నీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.